ఒక గ్రామంలో ఉన్న చిన్న పెంకుటింటిలో లక్ష్మమ్మ తన భర్త శ్రీనివాసులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రసాదు, తన భార్య శ్రావణి. చిన్న కొడుకు సూర్య, తన భార్య పావని. ప్రసాదు, సూర్య, నేను వారం రోజుల కిందట చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంది, అన్నింటికి సిద్ధం చేయాలని. ఇవాళ మనం ప్రయాణం అవుతున్నాం. రేపు ఉదయానికల్లా అక్కడ చేరుకుంటే రేపు సాయంత్రం గృహప్రవేశానికి పాల్గొనవచ్చు. అత్తయ్య గారు, మీరు దేనికి కంగారు పడకండి. మేమంతా సిద్ధం చేసుకుని రెడీగానే ఉన్నాం. బయలుదేరడమే ఆలస్యం. అలా వాళ్ళు ముందుకి సాగారు. అందరూ ప్రయాణమయ్యి బయటికి వచ్చి నుంచున్నారు. ఏంటండి, మా పుట్టింటి వాళ్ళు పండుగంటే ప్రతిదానికి నీరసంగా వస్తారు? రావాలని లేదా మీకు? రాకపోతే చెప్పేయండి. ఎందుకమ్మా అలా మాట్లాడుతావు? మేమేదో కొంచెం ఆలస్యంగా రెడీ అయ్యాము, దానికి కూడానా? అయినా ఇప్పుడు వెళ్ళడం అంత అవసరమా? మా పుట్టింటి వాళ్ళు జరుపుకుంటున్న పెద్ద సంబరంలో ఇది. దీన్ని చూడడానికి మనందరం తప్పకుండా వెళ్ళాల్సిందే. పదండి, తొందరగా బయలుదేరదాం. అలా ముందుకి వెళ్తూ ఒక అడవి మార్గాన బయలుదేరారు. అడవిలో చాలా పెద్ద గాలులు ఇంకా దట్టమైన మేఘాలు అడవి మొత్తాన్ని కమ్మేశాయి. నడిచి 10 నిమిషాలకే ఇంత గాల, అలాగే కొండ చుట్టూ మేఘాలు కమ్మేశాయి ఏంటండి? ముందుకు వెళ్ళాలంటారా? చిన్న గాలిలోనే ఉంది కదమ్మా, వెళ్ళే తీరాలేమో. అసలే ఇది వానాకాలం కూడా కాదు కదా, ఎండాకాలమే కదా. వాన ఎలా వస్తుంది? ముందుకు వెళ్ళి చూద్దామమ్మా, లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పట్లో వాన వచ్చేటట్టేం సూచన కనిపించట్లేదు. అయినా ఇప్పుడు వెళ్ళకపోతే నన్నే అంటావు. అవును లక్ష్మి, అసలు ఇందాడే తిట్టావు మేమిద్దరం ఆలస్యంగా రెడీ అవుతున్నామని. ఇప్పుడు వెళ్ళకపోతే ముందుకి మళ్ళీ మమ్మల్నే అంటావు నువ్వు. అది కాదండి, వారం రోజుల కిందట నేను చెప్పాను కదా, నన్నైనా మా పుట్టింటికి పంపించండి అని. కానీ మీరు చేసిన తప్పే ఇది. ఇప్పుడు మీ వల్ల పిల్లల్ని కూడా వానలో తడిపేస్తున్నా నేను. ఇప్పుడు వెళ్ళాల్సిందే అండి. కానీ అత్తయ్య గారు, మనం ఇక్కడి నుంచి ముందుకి సాగాలంటే పెద్ద వాన పడితే చాలా కష్టం అవుతుంది కదండి. మరి ఎలా? అవును అత్తయ్య గారు, అసలే మనం చాలా దూరం నడుచుకుంటూ వచ్చామండి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలన్నా మనకి చాలా కష్టం అవుతుందండి. అమ్మా, ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనుకుంటా. పెద్ద వాన వచ్చేటట్టుందమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య గారు, ఈ వానలో మనం ముందుకు సాగడం కష్టమే కనుక ఏదైనా పెద్ద చెట్టు చూసి అక్కడే ఉందాం. ఆ చివరి పెద్ద చెట్టు ఉంది అత్తయ్య గారు, దాని కిందకు వెళ్ళి మనం ఈ వాన తగ్గే వరకు నుంచున్నామంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. మంచి ఉపయోగం ఆలోచించామమ్మా. మీరు రాత్రికి అక్కడ ఉండగలిగితే తెల్లవారి వెళ్ళిపోవచ్చు. ఈ వానలు ఎంతసేపు అని తడవగలం? అవును లక్ష్మి, కోడలు చెప్పింది కూడా మంచి విషయమే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే వానకి ఎగిరిపోవచ్చు. చెట్టు కిందకి వెళ్ళి నుంచుందాం. కానీ నాన్న, ఆ వానలో మనం ఎంతసేపు అని నుంచోగలం? చాలా కష్టం అవుతుంది మనకి. అయినా సరే అక్కడే ఉండాలి, రండి వెళ్దాం. అత్తయ్య గారు, ఈ చెట్టు కింద చూసారా అండి? ఒక్క చుక్క నీరు కూడా పడట్లేదండి. అమ్మని చెప్పినట్టు ఈరోజు రాత్రంతా మనం ఇక్కడే ఉండొచ్చు అంటారా అత్తయ్య గారు? రేపు ఉదయాన్నే బయలుదేరి మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంత వానలో మనం ఎందాకని వెళ్తామమ్మా. అసలే ఈ చెట్టు కింద ఉన్నంత మాత్రాన పిడుగులు కూడా పడట్లేదు అనుకోకూడదు కదా. పిడుగులు చూడ ఎంత ఘోరంగా పడుతున్నాయో. కానీ అత్తయ్య గారు, మనం ఇక్కడ ఉన్నంత మాత్రమే సురక్షితంగా ఉన్నామని అర్థం కాదు కదా. మనము వెనక్కి వెళ్ళాల్సిందేమో. తప్పని చేసాం అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు పావని? ఎలాగో ఇంత దూరం వచ్చాం కదమ్మా, ఇంకొంచెం ముందుకు వెళ్తే అయిపోతుంది. వాన తగ్గే వరకు ఈ చెట్టే మనకి నివాసం.
మీరు ఎన్నైనా చెప్పండి. ఇక్కడ నుంచుంటే ఉడుముల శబ్దానికి నా ప్రాణం పైనుంచి పైకే పోయేటట్టుంది అత్తయ్య గారు. అత్తయ్య చాలా భయపడుతుంది. నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి కొంచెం ముందుకు వెళ్తే ఒక చెట్టు మీద చిన్న గుడిసె ఉంది అత్తయ్య. అక్కడికి వెళ్ళొచ్చు మనం. ఓ, ఆ చెట్టు అమ్మా, దాని సంగతే మర్చిపోయాను. మా తాతల కాలంలో చెప్పేవాళ్ళమ్మా. ఒకసారి చూద్దాం పదండి, అందరు రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? నడిచి నడిచి కాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి. అసలే వానలో తడిచి జ్వరం వచ్చేలా ఉందమ్మా. వచ్చేసాను అత్తయ్య గారు. ఇంకొంచెం ముందు ఆ చెట్టు మీద చిన్న గుడిసె ఉంది, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, రండి. చెప్పాను కదా అత్తయ్య గారు, చూసారా ఇంత త్వరగా వచ్చేసాను. ఆ పైన ఆ గుడిసె ఉంది, తొందరగా వెళ్తే లోపలికి వెళ్ళచ్చు. నిజమేనమ్మా, ఈ వానలో ఇక్కడే చచ్చిపోతానేమో అనుకున్నాను. నీ దయవల్ల ఇక్కడ గుడిసె ఉంది గుర్తుకొచ్చిందమ్మా. రండి అందరం పైకి వెళ్దాం, వాళ్ళని ఎంతసేపు తడుస్తాం. అమ్మయ్య, ఎలాగో లోపలికి వచ్చి కూర్చున్నాం రా. భగవంతుడి దయ వల్ల చెక్కకొచ్చి ఎందుకు కాబట్టి సరిపోయింది, లేదా నా నడుము విరిగిపోయేది. అయినా కోడలు ఇద్దరు ఎక్కడున్నారు? వాళ్ళ అమ్మ తలుపులు గట్టిగా ఉన్నాయా లేవో చూడ్డానికి వెళ్ళారమ్మా. అసలే వాన ఉరుములు వస్తున్నాయి కదా. అదేంట్రా, ఇద్దరు మగవాళ్ళు మీరున్నారు కదా, మీరు వెళ్ళి చూడాలి కదా. ఆడపిల్లలు ఎంతని పెడతారు అక్కడ? అసలే లూజ్గా ఉంది తలుపు. అక్క, వాన రాకుండా ఈ తలుపులు అవన్నీ వేసి మంచి పని చేసాం. అత్తయ్య మనం పిలుస్తున్నారు, పద వెళ్ళి చూద్దాం. సరే. ఈ రోజు రాత్రికి భగవంతుడి దయ వల్ల ఎటువంటి కష్టం నష్టం రాలేదు. అందరూ ఇక్కడే పడుకోండి నేలపైన, సరేనా? అత్తయ్య గారు, బయట పెద్ద పెద్ద రూమ్లో వర్షం పడుతుందండి, అందుకనే అవన్నీ మూసొచ్చేసరికి ఇంత సమయం పట్టిందండి. అవునత్తయ్య, తలుపులు అవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కిటికీకి మేకులు కొట్టి అక్క నేను వచ్చాం. ఎలాగో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండాలి కదా. అమ్మయ్య, చాలా మంచి పని చేశారమ్మా. ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోవచ్చు మనం. రండి, వచ్చి పడుకోండి. నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తుందా? తొందరగా పడుకోండి, పొద్దున్నే లేచి మళ్ళీ ప్రయాణం కావాలి కదా. ఆ రోజు రాత్రి ఎంతో మంచిగా గడిచింది. అత్తయ్య గారు, తెల్లవారయ్యింది. ఇప్పుడు బయట వాన కూడా రావట్లేదు. నేను ఇప్పుడే చూసొచ్చాను. రండి బయలుదేరదాం. ఇక్కడ ఉండి ఏం చేస్తాం? తొందర రండి అత్తయ్య. అమ్మయ్య, నైట్ అంతా ఏ జంతువు ఏ పులి మన మీద పడలేదమ్మా, అది చాలా సంతోషం. అసలు చెట్టు మీద ఉన్నాం, పాము కూడా రాలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు చెప్పారు అత్తయ్య గారు? ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీ అన్నీ వాళ్ళ ఊరు మనం చేరుకోవచ్చండి. అందరు రండి వెళ్దాం. అత్తయ్య గారు, మామయ్య గారు, మనం ఎలాగో వచ్చేసామండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అత్తయ్య వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా ఉంది, రండండి.
వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో కష్టంకులు దాటుకుని లక్ష్మమ్మ గారి అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఏంటి బావగారు, నేను ముందే మీకు చెప్పాను కదా వారం రోజుల కిందట రావాలని. మా చెల్లిని ఏంటి వాళ్ళలో తీసుకొచ్చారా? మొత్తం అలా తడిచిపోయింది. ఈ మాత్రం దానికి మీరు వారం రోజులు ముందొచ్చుంటే నాకు సహాయంగా ఉండేవాళ్ళు కదా. ఎక్కడండి, వారం రోజుల కిందట వెళ్దామంటేనేమో ఈ చెల్లి గారికి నడుము నొప్పి వచ్చి మానేసింది. ఇప్పుడు ఈ భయంకరమైన వాళ్ళలో మా అందరినీ తీసుకొచ్చింది. అంత ఆనందం ఏమిటో మీ చెల్లి గారికి మీరే అడగండి. ఏంటి చెల్లి, బావ చెప్పేది నిజమేనా? అయినా ఈ వానలో రాకపోతే ఏమైందమ్మా? రేపైనా వచ్చేవాళ్ళు కదా. చూడు కోడలు ఎలా తడిచారో. క్షమించండి బావ, మా చెల్లి ఎప్పుడూ ఇంతే. ఆనందం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు. అయ్యో, దాంట్లో ఏముందండి, మీ చెల్లి గురించి నాకు ఎలాగో తెలిసిందే కదా. ఇక్కడే ఉంచోబెడతారా, లోపలికి ఏమైనా తీసుకెళ్తారా? అలా అందరూ లక్ష్మమ్మ గారి అన్నయ్య వాళ్ళ ఇంటికి కష్టాలతో వెళ్ళారు.